విద్య, వైద్యం, ఇతర అవసరంలో ఉన్నవారికి సాయం చేసేందుకు నగర ప్రముఖులు, సంపన్నులు ముందుకు రావాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. వైద్యం కోసం క్రీడాకారులకు, విద్యార్థులకు, చదువు నిమిత్తం తదితరాలకు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎమ్మెల్యే ఆదిరెడ్డి తిలక్ రోడ్లోని పార్టీ కార్యాలయంలో ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రతి 15 రోజులకు ఒకసారి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతోందన్నారు. చదువుకునే విద్యార్థులు, వైద్యం అవసరమయ్యేవారు, కుటుంబ పెద్దను కోల్పోయి సాయం కోసం ఎదురు చూసేవారు ఎంతో మంది ఉన్నారు. వారందరి అవసరం పూర్తిగా తీర్చడం సాధ్యం కాకపోవచ్చు, కానీ అడిగితే పెద్ద మనసుతో సాయం చేసేవారు సమాజంలో ఉన్నారనే ధైర్యం వారిలో నింపాల్సి ఉందన్నారు. అందుకే ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ప్రభుత్వం అందరికీ సాయం చేయలేదని సమాజ సేవలో దాతలు కూడా భాగస్వామ్యం కావాలన్నారు. గతంలో తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నెలకు 2 నెలలకు ఒక కార్యక్రమం చేసేవాళ్లమని, ఇప్పుడు 15 రోజులకు ఒక సేవా కార్యక్రమం చేస్తున్నామని, అవసరమైన వారికి సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేసే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు సుమారు 30 లక్షల రూపాయల వరకు సాయం అందించామన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే మరిన్ని చెక్కులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కొన్ని సమస్యల రీత్యా వారికున్న ఆర్థిక సమస్యల రీత్యా మాకు సంప్రదించిన తర్వాత వారికి మా ట్రస్ట్ తరపున మా పరిధిలో వాళ్ళకి సహాయం అందించడం జరుగుతూ ఉంది. కొంతమంది వైద్యపరంగా ఉన్నారు, కొంతమంది విద్యాపరంగా ఉన్నారు, కొంతమంది ఇంటిలో పెద్ద దిక్కును కోల్పోవడం వల్ల కేవలం ఈ సాయం వారి సమస్య పరిష్కరిస్తుందని మాత్రం నేను అనుకోను. కానీ ఈ సాయం చేయడం వల్ల వాళ్ళకంటూ ఒక ధైర్యం, అవును మనం కానీ చదవగలిగితే, మనం కానీ ఎవరైనా ఆశ్రయించగలిగితే సాయం చేసేవారు కూడా సమాజంలో ఉన్నారనే ఒక ధైర్యం వాళ్ళకి నింపాలనే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. మీరు గతంలో పోల్చినట్లయితే భవానీ చారిటబుల్ ట్రస్ట్ నెలకో 2 నెలలకో కార్యక్రమాలు చేసేవారు, కానీ ఇప్పుడు ప్రతి 15 రోజులకు కూడా చేస్తూనే ఉన్నాం. దేవుడి దయాన ఈ యొక్క కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగాలని, ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, కానీ ప్రభుత్వమే అన్నీ చెయ్యలేదు. ఎవరికైనా సరే ఇది వర్తిస్తారు. అన్ని ప్రభుత్వాలు అందరినీ ఆదుకోలేని తరుణంలో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ అందని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ రూపేణా సాయం చేసే అవకాశం దక్కుతా ఉంది. నేను గర్వంగా చెప్తా ఉన్నాను, గత 5 సంవత్సరాలు రాజమహేంద్రవరంలో కానీ పరిసర నియోజకవర్గాల్లో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఒక్క చెక్ ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు మేము ఇప్పటికే 30 లక్షల పైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చాం. కొన్ని ఇంకా ఎలక్షన్ కోడ్ వలన 12వ తారీఖు తర్వాత ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎలా చేయగలుగుతున్నామంటే మనం చెయ్యాలన్న సంకల్పం ఒకటి, ఈ విధంగా చెయ్యాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నేను మరలా ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తూ ఉంటాను, మరలా చేస్తూ ఉన్నాను. అనేక సందర్భాల్లో జైన్ సమితి వారు మాతోటి సౌజన్యంతో అనేక మంచి కార్యక్రమాలు కొంతమందిని ఆదుకుంటా ఉన్నారు. ఇంకా నగరంలోని ప్రముఖులు ఉన్నారు, సంపన్నులు ఉన్నారు. మీరు కూడా మీ వంతు సాయం చేసినట్లయితే మనం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం, అందరూ కూడా ధైర్యంతో జీవించే రాజమహేంద్రవరం సాధించగలుగుతామని వారికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.